పంచభూతముల చేత మనం బ్రతుకుతూ ఉంటాం. అటువంటి పంచభూతములను నిష్కారణముగా ఎవడు హింసిస్తాడో వాడు కూడా ఆ పంచభూతముల చేతనే బాధింపబడతాడు. పొద్దున్నే ప్యాసింజర్ ఎక్కుతారు, చల్లటి గాలేస్తుంటుంది, ఇలా కిటికీ అద్దం విప్పి అమ్మయ్య ఇంత సస్యకేదారాల సరసగాంధారాలు అని దాని మించొచ్చే గాలి పీలుస్తూ వెడుతుంటే గభాలన నోట్లో పెట్టుకుని శ్వేతకాష్ఠాన్ని వెలిగిస్తాడు ఒకడు. అంతే, దాంట్లోంచి ఎక్కడ లేని పొగ. నువ్వు అన్నం తిన్నావా అని అడగడు ఎదురువాడిని, నువ్వు మంచినీళ్లు తాగావా అని అడగడు, నువ్వు కాఫీ తాగావా అని అడగడు. ఇక్కడ మాత్రం పంక్తి లోపం ఉండదు, పెట్టె తీసి చేతి ముందెడతాడు. వాడు కూడా నియమభేదం లేకుండా గబగబా వాడు కాలుస్తాడు. కానీ నీ వెనక కూర్చున్నవాడి పరిస్థితి, పసిపిల్లలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, పొద్దున్నే కడుపులో తిప్పితే బాధపడేవాడు ఉన్నాడు. నీ నోట్లోకి పీల్చి నువ్వు వదిలిన ఎంగిలి గాలి వాడు పీల్చాలా? నీకు వాకాటి పాండురంగారావు గారికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కారు ఇస్తే డెప్యూటీ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ గా ఉండగా నా సాటి భారతీయుడు రోడ్డు మీద వెడుతూ ఉండగా నేను కారులో కూర్చుని దాంట్లో ఉన్నటువంటి పెట్రోల్ని పొగగా మార్చి వాడి నాసాపుటముల మీదకి పొగని జిమ్మేటటువంటి అధికారం నాకు ఎవడిచ్చాడు? నేను నడిచొస్తాను, నాకు కారక్కర్లేదన్నాడు. అటువంటి మహాపురుషులు నడిచిన గడ్డ ఇది.